గత కొద్ది రోజులుగా రాష్ట్రపతి ఎవరని అంశంపైనే చర్చ మొదలైంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ రాష్ట్రపతి కాబోతున్నారా? సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆయన్ను బలపరుస్తున్నారా? మోదీ తన గురువుకు గురుదక్షిణగా రాష్ట్రపతి పదవిని ఇవ్వబోతున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మోదీ మనసులో అద్వానీని రాష్ట్రపతిగా చేయాలనే కోరిక ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగుస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ శాసనసభల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గోవా, మణిపూర్లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతోంది. ఫలితంగా రాష్ట్రపతిగా తనకు నచ్చిన నేతను గెలిపించుకోగలిగే సామర్థ్యం ఆ పార్టీకి వస్తుంది. ఎల్కే అద్వానీ వయసు 89 ఏళ్లు. ఆయన ఆర్ఎస్ఎస్ లో చురుగ్గా ఉండేవారు. 1998, 2004 మధ్య ఆయన కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో అద్వానీ ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఇదిలా ఉంటే ఇదంతా ఉత్తిత్తి ప్రచారమే అనేది కొందరి అభిప్రాయం. ఎందుకంటే మోదీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. ఒక పక్క పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ప్రజల్లో బలం పెంచుకుంటారు. ఇందుకు నిదర్శనమే వాజ్పేయి హయాంలో జరిగిన సంస్కరణలు, ఇప్పుడు జరుగుతున్న సంస్కరణలు. వాజ్పేయి హయాంలో ఏ పార్టీతోనూ పొత్తులకు ఆయన ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ రాష్ట్రాన్ని బట్టి అక్కడ పరిస్థితులకు అనుకూలంగా ఏ ప్రాంతీయ పార్టీతో అయినా పొత్తుకు సిద్ధమే అంటున్నారు. అలా మోదీ తీసుకుంటున్న నిర్ణయాలే వరుసగా బీజేపీ గెలుపుకు కారణమవుతున్నాయి. ఇప్పుడు అద్వానీ విషయంలో కూడా మోదీ గురుదక్షిణగా వేరే ఏదైనా పదవి ఇవ్వచ్చు గానీ రాష్ట్రపతిని చేసే ఛాన్స్ లేదనేది మాత్రం కొందరి అభిప్రాయం. అంతేకాదు, దక్షిణ భారతదేశానికి చెందిన నాయకుల్ని ఎవరినైనా రాష్ట్రపతిగా చేయాలనే యోచనలో మోదీ ఉన్నారనేది కూడా కొందరి అభిప్రాయం. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి సీనియర్ నాయకులను తెరపైకి తీసుకువచ్చే ఛాన్స్ ఉందనేది తెలుస్తోంది. ఇదే టైంలో అద్వానీకి గురుదక్షిణగా విపిఏ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి కౌన్ బనేగా రాష్ట్రపతి అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మోదీ తీసుకునే కీలక నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఊహించడం కష్టమే. అయితే అద్వానీకి మాత్రం రాష్ట్రపతిగా అవకాశమిస్తారనే ప్రచారం అంతా ఉత్తదే అనేది బలంగా వినిపిస్తున్న వాదన. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. Don't forget, share and like. Thank you.